గిరిజన చట్టంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలకు నిరసనగా ఈ నెల 12న బంద్ కు పిలుపునిచ్చారు. మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గిరిజన సంఘ నేతలు ఈ మేరకు కరపత్రాలు విడుదల చేశారు. బంద్ ను విజయవంతం చేయాలని సూచించారు. స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతం ఆక్రమించుకోవడానికి కార్పొరేట్ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అయ్యన్న పాత్రుడు చేసిన కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం గిరిజన చట్టంపై స్పష్టమైన వైఖరి తెలపాలని కోరారు. ఆదివాసీ హక్కులు కాపాడాలి, ఆదివాసీ హక్కులు కాపాడాలి, ఆదివాసీ హక్కులు కాపాడాలి, మంత్రి విజయవంతం చేయాలి. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 మీద చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకో. జై ఆదివాసీ. ఇటీవల కాలంలో విశాఖపట్నంలో జరిగినటువంటి ఒక మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకల అయ్యన్న పాత్రుడు గారు ఆదివాసీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టం కోసము తనిచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ యొక్క చట్టాన్ని సవరణ చేస్తే అభివృద్ధి అనేది చాలా ఇంకా బాగుంటుందని చెప్పారు. కానీ ఆదివాసులకి గుండెకాయ లాంటి 1/70 యాక్ట్ పట్ల ఇలా మాట్లాడడము ఆదివాసుల మనోభావాలు దెబ్బతీయడమే కాకుండా మా యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా ఉందని చెప్పి వెంటనే ఈ యొక్క వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుండి ఈ నెల 12వ తారీఖున బుధవారం మన్యం బంద్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ యొక్క బంద్కి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఆదివాసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి కోరుచున్నాం. ఇటీవల కాలంలో